నమస్తే రాజు గారు. నమస్తే. ఈ రోజు వంటలు పిండి వంటలు ఏమంట అడుగుతున్నారో చూద్దాం. ఓకేనండి. సుచిత్ర గారు మెయిల్ చేశారు రాజు గారు వనస్థలిపురం నుంచి. ఓకే. సో ఆకుకూరలతో చక్కగా టేస్టీగా అంటే ఏమైనా మంచి ఫ్లేవర్స్ యాడ్ చేసి ఏదైనా రైస్ ఐటమ్ తయారీ విధానం చూపించమని మెయిల్ చేశారు. ఓకే. ఆకుకూరలతో కొంచెం టేస్టీగా. బేసిక్గా ఆకుకూరలు అంటేనే జనాలు చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్దగా ఇష్టపడరు. కానీ రైస్ ఐటమ్స్లో అదే ఆవిడ అడిగినట్టు ఏదైనా ఫ్లేవర్స్ అది యాడ్ చేస్తే కొంచెం సో కొంచెం అంటే ఫ్లేవర్డ్గా అంటే పెప్పర్ కాంబినేషన్లో వచ్చిద్దాం. ఆకుకూరలు ఇంకా పెప్పర్ కాంబినేషన్. పెప్పర్ అంటే ఇక్కడ కొంచెం నేను బెల్ పెప్పర్ యూజ్ చేస్తున్నాను, క్యాప్సికమ్, అలాగే కొంచెం ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు దంచి వేసుకునే మిరియాల పొడితో కూడా మంచి టేస్ట్ వస్తుందండి. ఓకే. సో అయితే ఇప్పుడు ఏంటి లీఫీ పెప్పర్ రైస్. ఓకే మరి లీఫీ పెప్పర్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. లీఫీ పెప్పర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పాలకూర 1/2 కప్పు, తరిగిన మెంతి కూర 1/2 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/4 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/4 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా నెయ్యి వేసుకున్నాం. సో నెయ్యితో చేస్తున్నారా? అవునండి. సో కొంచెం కమ్మగా ఉంటుంది, మెయిన్ టైం కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇందులో మనము ముందు ఉడికించి పెట్టుకోవాల్సినవి ఏవీ లేవు కదా. రైస్ ఒక్కటి మనం ఉడికించి పెట్టేసుకోవాలండి. సో అన్నం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ మనకు ఫాస్ట్గా అయిపోతుంది. సో అంటే ఈ పర్టికులర్ రైస్ ఐటమ్కి మనము ఆల్రెడీ వండుకున్న అన్నంతో చేసుకుంటేనే బాగుంటుందేమో కదా. అవునండి. జీలకర్ర. ఓకే. ఎందుకంటే ఇందులో పెద్ద ఉడకాల్సిన వెజిటేబుల్స్ ఏమీ లేవు. అండ్ ఆకుకూర కూడా మనకి ఫాస్ట్గానే వేగిపోతుంది కాబట్టి ఇలా డైరెక్ట్ ఫ్రై చేసుకొని రైస్ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎసట్లో వేస్తే అసలు క్యాప్సికమ్ అనేది మొత్తం ఆకుకూర కూడా కలిసిపోతుంది అంతా కూడా. సో రెడ్ క్యాప్సికమ్ జీలకర్ర తర్వాత. ఓకే. సో అలాగే గ్రీన్ క్యాప్సికమ్. సో మనకి క్యాప్సికమ్ కలర్స్ లో దొరికితే అలా రెడ్, గ్రీన్, ఎల్లో ఏదైనా వేసుకోవచ్చు, లేదంటే గ్రీన్. ఎందుకంటే మనకి ఎక్కువ అందుబాటులో ఉండేది అదే కదా, గ్రీన్ ఒకటి. సో ఆకుకూరలు ఏమేమి తీసుకుంటున్నారు రాజు గారు? సో ఇక్కడ మెంతి కూర వాడుతున్నానండి. సో అలాగే పాలకూర. ఓకే. సో కొత్తిమీర కొద్దిగా చివర్లో. సో మెంతి కూరకేమో మంచి టేస్ట్ స్మెల్ ఉంటుంది, అండ్ పాలకూర కొద్దిగా లైట్ గా ఉంటుంది కాబట్టి రెండింటి కాంబినేషన్ బాగుంటుందేమో కదా. అవునండి. సో మరీ అంటే ఎక్కువ ఫ్లేవర్గా ఉండేది అంటే లైక్ మనం మెంతికూర కానీ తోటకూర కానీ సో ఇలాంటి యాడ్ చేసినప్పుడు దేని ఫ్లేవర్ కూడా మనకు సరిగ్గా తెలియదు. ఓకే. సో క్యాప్సికమ్ కొంచెం వేగిపోయింది. ఓకే. సో ఇప్పుడు మెంతికూర అండి. సో ఇది కూడా కాస్త వేగాలి. సో మెంతికూర కొంచెం బాగా వేగితే మనకి పాలకూర అనేది ఎలాగూ అంటే దీనిలాగా చేదు అది ఏముండదు కాబట్టి కొంచెం తొందరగానే ఫాస్ట్గానే అయిపోతుంది. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో రెడ్ క్యాప్సికమ్ బాగా కనిపిస్తుంది, గ్రీన్ ఏమో ఆకుకూరలో కలిసిపోయింది. ఇప్పుడు పాలకూర. సో ఇది కూడా అంటే రైస్ ఐటెంలో వేస్తున్నాం కాబట్టి సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. కానీ ఆకుకూరలు అంటే ఇలా పప్పు కాంబినేషన్లోనో లేకపోతే ఉట్టి ఆకుకూరలు చేస్తే కొంచెం అంతగా తినడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ ఇట్లా రైస్ కాంబినేషన్లో అంటే మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది కాబట్టి హ్యాపీగానే తీసుకోవచ్చు కదా. అండ్ కొద్దిగా ఆకుకూరలు కూడా ఎక్కువ అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీకి కావాలంటే ఎలాగో మనం ఆకుకూర క్వాంటిటీ కూడా ఎక్కువే వాడతాం కదా. సో కొంచెం బాగానే మంచి క్వాంటిటీ తినొచ్చు ఆకుకూరలు కూడా. ఓకే. సో ఇది కూడా వేగిపోయింది. ఓకే. రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు. సో ఇక్కడ మనకి ఇంకా ఘాటు అనేది ఆ పెప్పర్ పౌడర్ అండి. ఓకే. సో ఉడికించుకున్న రైస్ అండి. సో అలాగే పెప్పర్ పొడి అండి. సో మరీ ఫైన్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉంటే బాగుంటుంది. సో అప్పటికప్పుడు చేసుకుంటే ఇంకొంచెం ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఆ టేస్ట్ స్మెల్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మిరియాలు కూడా మనం కొంచెం
నూరు పెట్టేసుకున్న పౌడర్ కి అప్పటికప్పుడు చేసుకున్న దానికి కూడా ఘాట్ అనేది కొద్దిగా వేరియేషన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే నిలువ ఉన్నది కొద్దిగా అంత ఘాటు ఉండదు కదా, కొంచెం కారం ఉంటుంది కానీ ఆ మిరియం అనే ఆ టేస్ట్ అనేది రాదు మనకి, ఫ్లేవర్ అనేది. ఓకే, సో ఇది అంటే ఆ పెప్పర్ అది వేసేటప్పటికి ఏదో ఫ్రైడ్ రైస్ లాగా ఉంది, కొంచెం కలర్ కూడా మారిపోయింది. అప్పుడు ఇందులో మనం చక్కగా ఏ గార్లిక్ సాస్ లాంటిదో పక్కన మనం పెట్టుకుంటే బాగుంటుందేమో కదా రాజుగారు తినేటప్పుడు. ఇంకా చాయిస్ మనదండి తీసుకునేప్పుడు, ఎందుకంటే ఎలాగో కొంచెం ఎక్కువ స్పైసీగా అంటే మనం ఏమి మసాలాలు అవి కూడా వాడలేదు. సో సాస్ కానీ లేకపోతే ఇంకా చట్నీస్ ఎవరి ఇష్టం వాడిది. మన అంటే స్టైల్లో ఉన్న ఏదైనా సాసులు లేదా గ్రేవీ లాంటివి చేసి వాడుకోవచ్చు. సో ఇండియన్ స్టైల్లో చేసుకున్నా. చాలా మందికి ఈ చైనీస్ రైస్ ఐటమ్స్ లో కూడా అంటే కొంతమందికి ఆ పచ్చళ్ళు అవి తింటాం ఇష్టంగా ఉంటుంది కదా. సో కాంబినేషన్స్ అనేవి ఇంకా చాయిస్. ఓకే, సో రెడీ. మేతి అలాగే పెప్పర్ ఒక స్మెల్ బాగా తెలుస్తుంది. నెయ్యి కమ్మదనం కూడా యాక్చువల్గా స్మెల్. కొద్దిగా కొత్తిమీర. సో అంటే తినేప్పుడు కొంచెం ఈ కొత్తిమీర దాన్ని కూడా కొంచెం మొత్తం ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని తింటే ఆ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. ఓకే, సో రెడీ అండి. బాగుంది చూడడానికి కూడా. థ్యాంక్ యూ. ఓకే, మరి రైస్ ఐటమ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు లీఫీ పెప్పర్ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. లీఫీ పెప్పర్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, రెడ్ క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతికూర వేసి వేగాక తరిగిన పాలకూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే లీఫీ పెప్పర్ రైస్ రెడీ.